Hey guys, welcome to మిస్టర్ ఇన్ఫర్మేషన్. అశ్వత్థామ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. మహాభారతంలోని మోస్ట్ యాంటిసిపేటెడ్ యాంటీ హీరో. ఒకవేళ ఇప్పటిదాకా తెలియకపోతే కల్కి మూవీ తోటి దాదాపు అందరికీ ఈ పేరు ఐడియా ఉంటుంది. ముందుగా మన ఛానల్కి న్యూ అయితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టండి బా. ఈ వీడియోలో మనం అశ్వత్థామ బర్త్ హిస్టరీ, తన స్పెషల్ ఎబిలిటీస్, ప్రస్తుత ప్రపంచంలో అతను బతుకున్నాడా లేదా అని చెప్పే కొన్ని ఆధారాల గురించి మాట్లాడుకుందాం. పురాణాల ప్రకారం అశ్వత్థామ ద్రోణుడు మరియు కృపిల కుమారుడు. ద్రోణుడు శివునితో పాటు సమానమైన పరాక్రమం కలిగిన కొడుకుని పొందడం కోసం చాలా సంవత్సరాలు కఠోర తపస్సు చేయగా ఆ దంపతులకు అడవిలోని గుహలో అశ్వత్థామ జన్మిస్తాడు. అశ్వత్థామ పుట్టిన ప్రదేశం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో గల ప్రస్తుత తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం. అశ్వత్థామ పుడుతూనే తన నుదిటి మీద ఒక దివ్య రత్నంతో జన్మిస్తాడు. ఇది సాధారణంగా జన్మించే పిల్లల కంటే విభిన్నంగా అతనికి శక్తిని ఇస్తుంది. ఆ రత్నం అతన్ని ఆకలి, దాహం, అలసట, వృద్ధాప్యం, వ్యాధులు, ఆయుధాలు అన్నిటి నుంచి, ఆఖరికి దేవతల నుంచి కూడా రక్షించింది. ఆ రత్నం అతన్ని దాదాపు అజేయంగా మరియు అమరుడుగా, ఒక ఇమ్మోర్టల్లా మార్చింది. అయితే మహాభారతం ఆఖరి దశలో తన తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవడం కోసం రాత్రి సమయంలో పాండవుల శిబిరాలకు వెళ్ళిన అశ్వత్థామ అతి కిరాతకంగా పాండవుల సంతానం మొత్తాన్ని నరికి చంపేస్తాడు. దానితో కోపంతో ఊగిపోయిన అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి వెళ్ళగా అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అయితే రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే భూమి నాశనం అవుతుందని దేవతలు వేడుకోగా అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే గాని ఉపసంహరించుకోవడం తెలియని అశ్వత్థామ పాండవుల కోటలో ఉన్న ఉత్తర గర్భంలోకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా పట్టరాని కోపం వచ్చిన శ్రీకృష్ణుడు ముందుగా అశ్వత్థామని నుదిటి మీద ఉన్న రత్నాన్ని తన సుదర్శన చక్రంతో నాశనం చేసి అశ్వత్థామని కలియుగాంతం వరకు శరీరం నిండా గాయాలతో రక్తం కారుతూ ఒక కురూపిలాగా అడవుల్లో గుహలలో జనాలకి దూరంగా తిరుగుతూ బతకమని శపిస్తాడు. అయితే శ్రీకృష్ణుడి శాపం ప్రభావంతో అశ్వత్థామ కలియుగాంతం వరకు తప్పకుండా బ్రతికి ఉండాల్సిందే. అయితే కొన్ని కథనాలు మాత్రం అశ్వత్థామ నిజంగా బ్రతికి ఉన్నాడు అని చెప్తున్నాయి. వాటిలో మొదటిగా 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గౌరీతో యుద్ధంలో ఓడిపోయినప్పుడు అతను అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ తలపై నుదిటి మీద గాయంతో ఉన్న ఒక వృద్ధుడిని కలిశాడు. ఒక అద్భుతమైన వైద్యుడు అయినందున పృథ్వీరాజ్ చౌహాన్ తను ఆ గాయానికి చికిత్స చేయగలనని ఆ వృద్ధుడికి చెప్పడంతో ఆ వృద్ధుడు ఒప్పుకున్నాడు. ఆయుర్వేద వైద్యంలో నిపుణుడైన పృథ్వీరాజ్ చౌహాన్ ఎంత చికిత్స చేసినప్పటికీ ఆ గాయం ఇంకా రక్తం కారుతూనే ఉంది. విషయం అర్థం చేసుకున్న పృథ్వీరాజ్ చౌహాన్ ఆ వృద్ధునితో నీవు అశ్వత్థామావా అని అడగగా ఆ వృద్ధుడు అవును అని చెప్పి వెళ్ళిపోయాడు. 12వ శతాబ్దంలో ఆ వృద్ధుని గురించి రాసిన పృథ్వీరాజ్ రాసో అనే పుస్తకంలో ఈ వివరణ ఇవ్వబడింది. మధ్యప్రదేశ్లో ఒక డాక్టర్ తన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్కి వైద్యం చేయడం చాలా కఠినంగా ఉండేదని, తన దగ్గర ఉన్న మెడిసిన్ మొత్తం రకరకాలుగా ఎన్నిసార్లు అప్లై చేసినా ఆ పేషెంట్కి ఉన్న గాయాలు తగ్గలేదు, ఇంకా రక్తస్రావం అవుతూనే ఉంది. అసలు ఆ గాయానికి వయసు మరియు నివారణ లేనిదిలా కనిపించిందని ఒకానొక రోజు ఆ డాక్టర్ తన పేషెంట్తో నవ్వుతూ కొంపదీసి నువ్వు అశ్వత్థామవి కాదు కదా అని అడిగి తిరిగి చూడగా ఆ పేషెంట్ అకస్మాత్తుగా మాయమైపోయాడని, తను నెక్స్ట్ డోస్ ఇచ్చేలోపే తను అకస్మాత్తుగా అలా గాలిలో కలిసిపోవడం చూసి ఆశ్చర్యపడ్డానని, ఇది నిజంగా జరిగిందని చెప్పుకొచ్చాడు. మరొక పురాణం ప్రకారం బుర్హాన్పూర్ సమీపంలోని ఒక భారతీయ గ్రామంలో అసిర్గర్ కోట అని పిలువబడే ఒక పాత కోట ఉంది. అశ్వత్థామ ప్రతిరోజు ఉదయం శివలింగానికి పూలు సమర్పించడానికి అక్కడికి వస్తారని నమ్ముతారు. ఇది కొన్ని వార్తా ఛానల్లో కూడా ప్రచురితమైంది. పైలట్ బాబాగా పిలువబడే ఒక యోగికి హిమాలయన్ ఫుటీల్స్లో గిరిజనులు నివసించే ప్రాంతంలో అశ్వత్థామ ఎదురుపడ్డాడని, తనతో సంభాషించానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చెప్పే కథ ఒక దశాబ్దం పాటు ఒక వార్తాపత్రికలో కూడా వచ్చింది. ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి
గుజరాత్లోని నవసారి అరణ్యాలలో సంచరిస్తున్నప్పుడు అతను తలపై గాయంతో దాదాపు 12 అడుగుల పొడవైన వ్యక్తిని కలుసుకున్నానని, అతనితో చాలాసేపు సంభాషించినప్పుడు అతను అశ్వత్థామ అని చెప్పుకొచ్చాడని, భీముడు నాకంటే ఇంకా పొడవుగా బలంగా ఉండేవాడని అతను చెప్పినట్టు ఒక వార్తాపత్రికకి అతను చెప్పుకొచ్చాడు. హిమాలయ ఫుట్ హిల్స్లోని స్థానికుల కథనం ప్రకారం నుదిటి మధ్యన గుర్తించదగ్గ గాయం కలిగిన చాలా పొడవైన వ్యక్తి ఒక రెస్టారెంట్ యజమానిని సందర్శిస్తాడని, సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతను అక్కడికి వచ్చి చాలా ఆహార పదార్థాలు తిని దాదాపు 100 లీటర్ల నీళ్లు ఒకేసారి తాగి తిరిగి అడవిలోకి వెళ్ళి మాయమైపోతాడని అక్కడ స్థానికులు చెప్తుంటారు. ద్వాపర యుగంలో మనిషి ఎత్తు సగటున 12 అడుగుల నుంచి 14 అడుగుల మధ్య ఉండేది కాబట్టి అతను ఖచ్చితంగా అశ్వత్థామ అయి ఉంటాడని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ కథనాలన్నింటిలో అశ్వత్థామ అపీరెన్స్ చాలా అరుదు. ఎందుకంటే అశ్వత్థామకి తెలిసిన చాలా రకాల విద్యల్లో మాయమైపోయే విద్య ఒకటి. అందువలన అతను ఎవరికి కనిపించాలో అతను ఎంచుకుంటే తప్ప కనిపించలేడు. సో ఇవి అశ్వత్థామ అష్టచిరంజీవుల్లో ఒకరని, తను ఇంకా భూమి మీదే తిరుగుతున్నాడని అశ్వత్థామ ఉనికిని తెలిపే కొన్ని కథనాలు. సో దిస్ ఈజ్ మిస్టర్ ఇన్ఫర్మేషన్ సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Forward to your friends. Thank you for watching.